హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఇంతవరకు మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూస్ట్రాప్ అండ్ గిట్ హబ్ తెలుసుకున్నాం. గిట్ హబ్లో మీకు గ్రూప్లో ఒక వీడియోని అయితే షేర్ చేశాను. ఆ వీడియో పర్ఫెక్ట్గా ప్రతి టర్మ్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఫినిష్ చేశారా వీడియోని? ఫినిష్ చేయకుండా ఉంటే కంపల్సరీ ఫినిష్ చేయండి. ఆ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పుల్ అని, మెర్జ్ అని, రికవరీ అని, క్లోన్ అని, గిట్ అనేసి, గిట్ ఇనిట్ అనేసి, గిట్ స్టేటస్ అనేసి, ఓకే, గిట్ మేనేజ్ అనేసి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అవన్నీ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోగలరో ఇంటర్వ్యూలో గిట్ గురించి ప్రాబ్లం ఉండదు. గిట్ గురించి కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువగా క్లోన్ ఎలా చేసుకుంటాం, గిట్లో ఉన్న ప్రాజెక్ట్ని క్లోనింగ్ ఎలా చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లోనింగ్ అంటే డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే, సో ఎలా క్లోన్ చేసుకుంటాం? మన దగ్గర ఒక గిట్ లింక్ ఉంది. ఆ లింక్లో ప్రాజెక్ట్ ఉంది. గిట్లో ఉన్న ప్రాజెక్ట్ని మన సిస్టంలోకి ఎలా క్లోన్ చేసుకోగలం, యూజ్ చేసే కమాండ్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అది. మీకు ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కొన్ని సమ్ రిపాజిటరీస్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా వస్తుంది అనమాట మీకు. ఓకే, నా సో కమింగ్ టు ద పాయింట్. సో ఇవాళ జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. బట్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అంటే కొన్ని ప్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఏ ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్. ఏంటా స్కిల్స్? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కంపల్సరీ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. కంప్లీట్గా అవసరం లేదు. కంప్లీట్గా వస్తే ఎక్స్పర్ట్. బేసిక్ నాలెడ్జ్ వస్తే మీకు జావా స్క్రిప్ట్ అర్థమవుతుంది. జావా స్క్రిప్ట్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఎక్స్పర్ట్ అయితే జావా స్క్రిప్ట్ కూడా ఎక్స్పర్ట్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ కంపల్సరీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తేనే జావా స్క్రిప్ట్ని మీరు నేర్చుకోగలరు. ఓకే, సో నౌ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకు వై వి యూజ్ ద హెచ్టిఎంఎల్, అసలు హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఇంతవరకు ఏం చేసాం? హెచ్టిఎంఎల్ అనేది టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇస్తుంది. సేమ్ అదేవిధంగా సిఎస్ఎస్ అనేది టు గివ్ స్టైల్ ఆర్ స్టైల్స్ టు ది వెబ్ పేజ్. చూడండి, అన్ని వెబ్ పేజ్కే. అండ్ అదేవిధంగా జావా స్క్రిప్ట్ అనేది టు గివ్ ఇంటరాక్టివిటీ టు ద వెబ్ పేజ్. క్లియర్? ఈ మూడు కోర్ లాంగ్వేజెస్ అనమాట. కోర్ లాంగ్వేజెస్ అంటే ఎలాగైతే ఉన్నాయో అలాగే నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ మొత్తం ఎలిమెంట్స్, ట్యాగ్స్ నేర్చుకున్నాం. సిఎస్ఎస్ మొత్తం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. జావా స్క్రిప్ట్ మొత్తం స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ నేర్చుకుంటారు. ఓకే, జావా స్క్రిప్ట్లో మొత్తం స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ నేర్చుకుంటారు. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో అసలు ఇంటరాక్టివిటీ అంటే ఏంటి? జనరల్ మీనింగ్లో మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఒక బటన్ ఉంది. బటన్ అనేది ఒక స్ట్రక్చర్. ఆ బటన్ యూజర్కి చాలా అట్రాక్టివ్గా చూపించడం అనేది స్టైల్ అనమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఆ బటన్ని క్లిక్ చేయంగానే సమ్ యాక్షన్, ఇట్స్ ఏ యాక్షన్ అనమాట. ఇంటరాక్టివిటీ నథింగ్ బట్ ఏ సమ్ యాక్షన్. ఏదైనా సరే మనం యాక్షన్ని మనం అప్లై చేయాలి అంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్తో పాటు చాలా ఇంపార్టెంట్ కోర్ లాంగ్వేజ్ అనేది జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లయింట్ సైడ్ నథింగ్ బట్ ఏ బ్రౌజర్ అనమాట, యూజర్ సైడ్. ఓకే, జావా స్క్రిప్ట్ కూడా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఎలాగైతే బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుందో
జావా స్క్రిప్ట్ కూడా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జావా అండ్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ సేమ్? నాట్ సేమ్ అనమాట. జావా అనేది సర్వర్ సైడ్ లాంగ్వేజ్, అంటే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ లాంగ్వేజ్, రైట్? ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ అసలు వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్? సో కొన్ని థియరీ పాయింట్స్ నేను చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అని టైప్ చేయగానే చూడండి, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్. అసలు వాట్ ఈజ్ మీన్ బై హై లెవెల్? మెయిన్ తెలుసుకోవాల్సింది హై లెవెల్ అంటే ఏంటి. ఈ జనరల్గా మనము డిస్కస్ చేసే దేంట్లో డిస్కస్ చేస్తున్నాం? ఒక మిషన్తో. మిషన్ నథింగ్ బట్ కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇప్పుడు నా దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ అడిషన్ చేసి చూపించు అనేసి అంటాం. ఏ లాంగ్వేజ్తో అయితే మిషన్తో కమ్యూనికేట్ అవుతుంది, ఏ లాంగ్వేజ్ అయితే మిషన్తో కమ్యూనికేట్ అవుతుందో ఆ లాంగ్వేజ్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ప్రోగ్రామింగ్ నథింగ్ బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అనమాట. ప్రోగ్రామింగ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. జనరల్గా నేను ఏ లాంగ్వేజ్లో మీద మాట్లాడుతున్నా? తెలుగు లాంగ్వేజ్. తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, హిందీలో మాట్లాడచ్చు, కన్నడలో మాట్లాడచ్చు. ఏదైతే మన కమ్యూనికేషన్ అనేది మనకు సూటబుల్గా అవుతుందో దాంట్లో మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా మనం మిషన్తో మాట్లాడాలి, బట్ మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైనరీస్ అనమాట. బట్ జీరోస్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. బట్ మనం రాసే కోడ్, సో జావా స్క్రిప్ట్లో కానీ ఇప్పుడు మనం రాసే జావా స్క్రిప్ట్, సో మన జావా స్క్రిప్ట్లో రాస్తున్నాం మనం, అంటే ఒక ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఇంగ్లీష్ టర్మ్లో రాస్తుంటే మనకు మిషన్ వచ్చేసి బైనరీలో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చూపిస్తుంది. ఇక్కడ కన్వర్టర్స్ ఉంటాయి ఆల్రెడీ. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పే అవసరం లేదు. ఏ లాంగ్వేజ్ అయితే మిషన్తో కమ్యూనికేట్ అవుతుందో దాన్నే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఎందుకు మిషన్తో కమ్యూనికేట్ అవుతుంది? మనం మిషన్కి చెప్తున్నాం, మనకు అర్థమైన లాంగ్వేజ్లో మనం మిషన్ చెప్తున్నాం, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అది కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు A + B ఈక్వల్ టు, అంటే జనరల్గా A అనేది 10 ఇస్తున్నా, B అనేది 20 ఇస్తున్నా. A + B రిజల్ట్ మనకు 30 అనేది రిజల్ట్ ఇస్తుంది. అంటే మనకి ఎలాగైతే ఉంటుందో అలాగే మనకు రిటర్న్ అవుతుంది, రైట్? నౌ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్. అదేవిధంగా ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్ప్రిటెడ్ నథింగ్ బట్ ఏ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇంటర్ప్రిటెడ్ అనగానే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఇంకొక లాంగ్వేజ్ కూడా ఉంది, పైథాన్ కూడా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఎందుకు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఎక్కడన్నా సరే లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది అంటే ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోద్ది, తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎప్పుడైతే ఆ ఎర్రర్ ఉండే లైన్ని ఎగ్జిక్యూట్ అంటే సాల్వ్ చేస్తారో రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మన ప్రోగ్రామింగ్ అక్కడే స్టాప్ అయిపోద్ది. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది స్లో అవుతుంది. ఎందుకంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది, చెక్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే ఎర్రర్ వచ్చేస్తుంది. బట్ అదేవిధంగా కంపైల్డ్ లాంగ్వేజ్ కూడా ఉంది. కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకసారిగా కంపైల్ చేస్తుంది, కంపైల్ చేసి ఎర్రర్స్ అన్నింటినీ ఒకేసారి చూపిస్తుంది. దట్ ఈస్ ద కంపైల్ లాంగ్వేజ్. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కంపేర్ టు కంపైల్ లాంగ్వేజ్ స్లోగా ఉంటుంది. కంపైల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, జావా కూడా కంపైల్ చేస్తాం. ఓకే, నౌ దట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్ సిరీస్. ఇప్పుడు మొత్తం అంతా చదవండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు మేక్ వెబ్ పేజ్ ఇంటరాక్టివ్. సింపుల్ వర్డ్ అనమాట. ఓకే, అదేవిధంగా కీ ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. మళ్ళీ రిమైనింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడదాం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మెయిన్ థింగ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే రన్స్ ఇన్ ద బ్రౌజర్. జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లైట్ వెయిట్ అండ్ డైనమిక్, ఈజీ టు రైట్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇట్స్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కొన్ని టర్మ్స్ తర్వాత మనం నేర్చుకోవచ్చు. ఎందుకు ఇది డైనమిక్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, నో నీడ్ ఫర్ కంపైలేషన్. డైరెక్ట్గా మనకి ప్రోగ్రామ్ రాయంగానే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో దాన్ని కూడా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనొచ్చు మనం.
నెక్స్ట్ అదేవిధంగా కంపైల్ చేయాలి అంటే ఏదైనా సరే ఒక కమాండ్ ఎంటర్ చేయాలి. ఏదైనా కమాండ్ ఇస్తేనే అది కంపైల్ అవుతుంది. ఇక్కడ కంపైల్ అంటే కమాండ్ ఇచ్చే అవసరం లేదు. డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ని మనం బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అంటే ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ డ్రివెన్ అండ్ అసింక్రనస్. చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్ అసింక్రనస్ అనమాట. జనరల్గా మనకి సింక్రనస్ అసింక్రనస్ ఉంటుంది. సింక్రనస్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్, దాన్ని ఇంటర్ప్రెటెడ్ కూడా అనొచ్చు. అసింక్రనస్ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 5 సెకండ్స్ టైం పడుతుంది. అండ్ అనదర్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ దగ్గర 10 సెకండ్స్ టైం పడుతుంది. ఈ కేసెస్లో మనం ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే అంటే సింక్రనస్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ఎక్కడైతే ఫంక్షన్ దగ్గర 5 సెకండ్స్ వెయిట్ చేయాలో అక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత 10 సెకండ్స్ ఎక్కడ వెయిట్ చేయాలో మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తుంది. సో అలా వెయిట్ చేయడం పోవడం వల్ల ఏమవుతుంది, మన కోడ్ అనేది చాలా లేట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్స్ చాలా రాంగ్ అనమాట. ఎక్కడైతే మనకు లేట్ అవుతుందో అప్పుడు ఆ ఫంక్షన్ని మనం ఏం చేస్తామంటే అసింక్రనస్ ఫంక్షన్గా కన్వర్ట్ చేస్తాం. అసింక్రనస్ ఫంక్షన్గా అంటే నాకు టైం పడుతుంది, నువ్వు వెయిట్ చేయొద్దు నా కోసం, నువ్వు వెళ్ళిపో, ఏదైతే రెడీగా ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపో అనేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. దట్ ఈస్ ద అసింక్రనస్ అనమాట. ఓకే, ఆ అసింక్రనస్ అనేది కొన్ని ఫీచర్స్ అనేది జావాస్క్రిప్ట్లో ఉన్నాయి. ఆ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా ఏపీఐ ఇంటిగ్రేషన్ కేసెస్లో యూజ్ చేస్తాం. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసుకునే ప్రాసెస్లో ఆర్ డేటాబేస్కి డేటాని సెండ్ చేసే ప్రాసెస్లో అలాంటి కేసులో మాత్రమే అసింక్రనస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని డేటాబేస్ నుంచి డేటా రావడానికి కొద్ది టైం టేకింగ్ పడుతుంది. అందుకోసమే మనకు ఈ అసింక్రనస్ ప్రోగ్రామ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, నౌ ప్రోటోటైప్ బేస్డ్ ఊప్. ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ సపోర్ట్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, దాని మీనింగ్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే జనరల్గా మన రియల్ లైఫ్ వరల్డ్లో దేన్నైతే మనం టచ్ చేయగలమో దాన్ని ఒక ఆబ్జెక్ట్ అంటాం. ఆ ఆబ్జెక్ట్ కంటూ ఒక ప్రోగ్రామ్ అంటూ మనం రాస్తాం, దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సపోజ్ ఒక బాటిల్ ఉంది, బాటిల్ తగ్గట్టుగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు, అంటే బాటిల్ తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు. ఏంటి ఆ ప్రోగ్రామ్? బాటిల్ ప్రైస్ ఏంటి, బాటిల్ కలర్ ఏంటి, బాటిల్ బ్రాండ్ ఏంటి, బాటిల్ వెయిట్ ఏంటి, బాటిల్ కెపాసిటీ ఏంటి, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, రైట్? సో అలాంటిదే ఇది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మల్టీ పారాడమ్ అండ్ సపోర్ట్ ద ఫంక్షనల్ అండ్ ప్రొసీజరల్ అండ్ ఊప్ స్టైల్స్. సో మల్టిపుల్గా మనం సపోర్ట్ చేస్తారు కాబట్టి దాన్ని అంటున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ యూజ్డ్ ఫర్? జావా స్క్రిప్ట్ని ఎక్కడ యూజ్ చేస్తారు? సో ఫస్ట్ మేకింగ్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్స్, ఫామ్స్, స్లైడ్స్ అనమాట. మనము బూస్ట్రాప్లో స్లైడ్స్ కోసం చూసాం. మనం స్లైడ్స్ అంటే ఇమేజెస్ ఆటోమేటిక్గా కరోజల్ కాన్సెప్ట్ అయింది. అదేవిధంగా నావ్బార్ కొలాప్స్, అదేవిధంగా డ్రాప్ డౌన్ అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెనూస్ అనేది మనకు కనిపిస్తుంటాయి. సో ఇలాంటివి ఉంటాయి. మేకింగ్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్స్, ఫామ్స్, స్లైడ్స్. ఫామ్స్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది, కింద డేటా ఉంది. ఆ ఇన్పుట్ బాక్స్లో ఏదైనా టైప్ చేస్తే దానికి రిలేటెడ్ డేటా అనేది మనకు ఫిల్టరింగ్ అవుతూ మనకి కిందకల్లా కనిపించాలి. ఎగ్జాంపుల్ సర్చ్ బాక్స్ అనమాట. ఎక్కడైనా సరే ఒక ప్రోడక్ట్ మనం సెర్చ్ చేయాలనుకుంటాం, మనం సెర్చ్ చేసినప్పుడు దాని రిలేటెడ్ కంటెంట్ మొత్తం కిందకల్లా సజెషన్ లాగా చూపిస్తూ ఉంటుంది. సో లైక్ ఇట్లా మేకింగ్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. నెక్స్ట్ అదేవిధంగా వ్యాలిడేటింగ్ యూజర్ ఇన్పుట్ ఇన్ ఫామ్స్. దీని మీనింగ్ ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్ అనమాట. అంటే ఫామ్ వ్యాలిడేషన్ అంటే మన దగ్గర ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ డేటాను మనం ఎంటర్ చేయకుండా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఎల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఫోన్ నెంబర్, ఇలాగ మనకు కనిపించాలి. ఓకే, రైట్? నెక్స్ట్ క్రియేటింగ్ వెబ్ యాప్స్ అనమాట. అంటే వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఏదైనా సరే వెబ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ పాసిబుల్ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్, యాంగులర్, Vue.js. వెబ్ అప్లికేషన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి?
డైనమిక్ వెబ్సైట్స్ అనమాట. డైనమిక్ వెబ్సైట్స్ అంటే కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అనుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, వాటిని అప్లికేషన్ ఏ వెబ్సైట్లో అయితే క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే మనకు ఏదైనా సరే ప్రోడక్ట్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రైస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసాం, ఆ 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసి టోటల్ ప్రైస్ కనిపిస్తుంది. 3 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్నే వెబ్ అప్లికేషన్స్ అంటాం. వెబ్ యాప్ ఆర్ వెబ్ అప్లికేషన్ అంటాం. అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కూడా మనకి జావాస్క్రిప్ట్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, బిల్డింగ్ సర్వర్ సైడ్ యాప్స్ యూజింగ్ నోడ్.js అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో అంటే ఏపీఐస్ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నోడ్.js ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది మనకు బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే ఈ జావాస్క్రిప్ట్ని బ్రౌజర్ అవుట్ సైడ్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైక్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యేట్టు చేస్తుంది. ఇట్స్ ఏ నోడ్.js అనమాట. జేఎస్ అనేసి ఉంది చూడండి, ఇట్స్ ఏ జేఎస్. ఇది రియాక్ట్.js, యాంగులర్.js, Vue.js ఇవన్నీ ఏంటంటే జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అంటే లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ కంటున్నాము అంటే కంపల్సరీ ఆ లాంగ్వేజ్ వస్తేనే ఆ స్కిల్స్ అనేది మీకు అర్థమవుతాయి, రైట్? ఇప్పుడు రియాక్ట్ అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. యాంగులర్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. Vue.js వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు, జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంటున్నారు అంటే కంపల్సరీ జావాస్క్రిప్ట్ వస్తేనే మీకు స్కిల్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, నా అదే బిల్డింగ్ సర్వర్ సైడ్ యాప్స్ యూజింగ్ నోడ్.js. నెక్స్ట్ అదేవిధంగా గేమ్ డెవలప్మెంట్, గేమింగ్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇట్స్ ఏ 2D అండ్ 3D ఇన్ వెబ్ బ్రౌజర్స్ అండ్ మొబైల్ యాప్స్. జనరల్గా మనకు ఆండ్రాయిడ్ యాప్స్ అంటాం. ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ అదేవిధంగా హైబ్రిడ్ యాప్స్ అంటే మనకి జనరల్గా ఏంటంటే ఐఓఎస్లో వాళ్ళు సపోర్ట్ చేసేటి. ఆండ్రాయిడ్ యాప్స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో సపోర్ట్ చేసేటి. ఈ రెండింటి మనకు నేటివ్ యాప్స్ కూడా అనొచ్చు మనకి జనరల్గా. బట్ ఇక్కడ మనకు అలాంటి మొబైల్ యాప్స్ని మనం సపోర్ట్ చేయాలంటే, మొబైల్ యాప్స్ని మనం డెవలప్ చేయాలంటే మీకు జావాస్క్రిప్ట్ రావాలి. దాన్ని రియాక్ట్ నేటివ్ అనేసి ఉంది. రియాక్ట్ నేటివ్ అనేది ఏంటంటే మొబైల్ యాప్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ అనేది రియాక్ట్ చేసి వస్తేనే రియాక్ట్ నేటివ్ వస్తుంది. రియాక్ట్ నేటివ్ అనేది డిఫరెంట్, రియాక్ట్ జేస్ అనేది డిఫరెంట్. రియాక్ట్ జేస్ అనేది వెబ్ యాప్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ అనేది మొబైల్ యాప్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఈ పాయింట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇవన్నీ పాయింట్స్ కాకుండా ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ ఉంటే స్మాలే రాయాలి, క్యాప్స్ ఉంటే క్యాప్సే రాయాలి. ఎలా పడితే అలా రాస్తే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్, జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు. స్క్రిప్టింగ్ అనొచ్చు, ప్రోగ్రామింగ్ కూడా అనొచ్చు. ఓకే, ఏ స్కిల్ అయితే సరే 1 minute. ఏ స్కిల్ అయితే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. పైథాన్ కూడా వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. అదేవిధంగా జావాస్క్రిప్ట్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. అదేవిధంగా జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నౌ ఇక్కడ సింపుల్ వర్డ్లో మనం చెప్పాలి అంటే వై వి యూజ్ ద జావాస్క్రిప్ట్ అంటే వై వి యూజ్ ద జావాస్క్రిప్ట్. సింపుల్ వర్డ్స్. ఫస్ట్ది డామ్ మ్యానిపులేషన్, అదేవిధంగా క్యాల్కులేషన్స్ అండ్ అనదర్ వన్ ఫామ్ వ్యాలిడేషన్స్ అండ్ అదేవిధంగా ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా చేస్తాం.
బట్ ఏపీఐ ఇంటిగ్రేషన్ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది జావాస్క్రిప్ట్లో. అదే యాంగ్లర్లో కానీ రియాక్ట్లో కానీ వ్యూలో కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి. ఓకే, దీనే యాప్ ఇంటిగ్రేషన్ యూజింగ్ అజాక్స్ కాన్సెప్ట్ అంటాం. అజాక్స్ కాన్సెప్ట్, అజాక్స్ అనేది ఏంటంటే ఒక అసింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అసింక్రనస్. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉందా? నో. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వేర్ వి రైట్ ద జావా స్క్రిప్ట్. ఎక్కడ రాస్తాం మన జావా స్క్రిప్ట్ని? ఎలాగైతే మనం హెచ్టిఎంఎల్లోనే సిఎస్ఎస్ రాసామో, హెచ్టిఎంఎల్లోనే బూట్స్ట్రాప్ ఇంక్లూడ్ చేసామో, అదేవిధంగా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే జావా స్క్రిప్ట్ని రాస్తాము. ఓకే, సో ఫస్ట్ వేర్ వి రైట్ ద జేఎస్. జావా స్క్రిప్ట్ని జేఎస్ కూడా అంటాం. జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్. విత్ ఇన్ ద HTML document only. But HTML document కి అర్థమైన లాంగ్వేజ్, HTML డాక్యుమెంట్ కి మనం ఎలా రాసేది అర్థమవుతుంది? ట్యాగ్స్, ఎలిమెంట్స్. నేను ఎలా రాస్తే అంటున్నా, ఎలా సేవ్ చేస్తే అని చెప్పట్లేదు. HTML డాక్యుమెంట్ అంటే .html కదా. .html అనగానే అది HTML డాక్యుమెంట్ అయిపోద్ది. మరి మనం ఎలా రాస్తే HTML డాక్యుమెంట్కి అర్థమవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అనమాట. అదేవిధంగానే కదా సిఎస్ఎస్ రాసింది. సిఎస్ఎస్ ఎలా రాసాం? ఎన్ని టైప్స్లో రాసాం సిఎస్ఎస్ని? 3 టైప్స్. ఏంటవి? ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. హౌ మెనీ వేస్ వి రైట్ ద సిఎస్ఎస్? ఓకే, సేమ్ లైక్ హౌ మెనీ వేస్ వి యాడ్ జావాస్క్రిప్ట్ ఇంటూ ద HTML డాక్యుమెంట్. ఇట్స్ ఏ 3 ways. ఓకే, సో కొన్నిట్లో 2 ways అంటారు, బట్ ఇట్స్ ఏ 3 ways అనమాట. హౌ మెనీ వేస్? How many ways? It's a 3 ways. Same like first one, inline JS. Second one, internal JS. A third one, external JS. See, same thing. Okay. Now, inline CSS అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్లో రాయడం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే యూజింగ్ ఈవెంట్ అనమాట. యూజింగ్ ఈవెంట్స్ వి రైట్ ఇన్ ద ఎలిమెంట్ ఆర్ వి రైట్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్ అనమాట. జనరల్ వర్డ్లో రాస్తున్నాయి అంతే. యూజింగ్ ఈవెంట్స్. ఈవెంట్ అంటే యాక్షన్ అనమాట, సమ్ యాక్షన్స్. ఈవెంట్స్ మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, విండో ఈవెంట్స్, ఫామ్ ఈవెంట్స్, ఇంకా ఉన్నాయి, డ్రాగ్ చేసేటి, ఇవన్నీ ఉన్నాయి. బట్ మేజర్గా ఈ 4 మనం డిస్కస్ చేస్తాం. మౌస్ ఈవెంట్స్ అంటే మౌస్తో ఏమేమి చేయగలం మనం? ఓకే, సో మౌస్తో హోవర్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఫోకస్ కూడా చేయొచ్చు, అదేవిధంగా క్లిక్ కూడా చేయొచ్చు, అదేవిధంగా డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. క్లిక్, డబుల్ క్లిక్, హోవర్ చేసినప్పుడు అవుట్ కూడా రావచ్చు. అంటే మౌస్ ఇన్, మౌస్ అవుట్. అదే అనే మౌస్ ఓవర్ అనొచ్చు, మౌస్ ఎంటర్ అనొచ్చు, మౌస్ మూవ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అదే మౌస్ అవుట్ ఆర్ మౌస్ లీవ్ అనొచ్చు. అదే మౌస్తో స్క్రోల్ కూడా చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మౌస్ యాక్షన్స్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా కీబోర్డ్ ఈవెంట్స్. కీబోర్డ్తో ఏమేమి చేయొచ్చు? సో కీబోర్డ్లో కీస్ ఉంటాయి. ఆ కీస్ని ప్రెస్ చేయొచ్చు, కీని లీవ్ చేయొచ్చు. కీ ప్రెస్ అండ్ కీ లీవ్, 2 యాక్షన్స్. అదేవిధంగా విండో ఉంది. విండోని ఏం చేస్తాం? లోడ్ చేస్తాం. విండో లోడ్ అయినప్పుడు ఏం జరగాలి అనేసి. అదేవిధంగా ఫామ్స్ ఉన్నాయి. ఫామ్స్లో ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు, ఇన్పుట్ ఫామ్లో ఫోకస్ చేయొచ్చు, అవుట్ సైడ్లో క్లిక్ చేయొచ్చు. దాన్ని బ్లర్ అంటాం. ఫోకస్, బ్లర్ అనమాట. సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ చేయొచ్చు. ఇలాంటి యాక్షన్ చేసినప్పుడే జావాస్క్రిప్ట్ అనేది మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక పర్సన్ వచ్చేసి మన వెబ్ పేజ్ మీద కొద్దిగా టైం స్పెండ్ చేయగలడు. అదే ఏం యాక్షన్స్ ఏం లేవు అనుకోండి, ఏదైనా సరే మనకు ఇలా జరిగినప్పుడు మనకు మూవింగ్ కానీ లేదనుకుంటే
యానిమేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఏం లేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అంతే అట్రాక్టివ్ ఏమి ఉండదు, జనరల్గా చూసినట్టు ఉంటుంది మనకు. ఓకే, క్లియర్ దిస్. నౌ ఇన్లైన్ జేఎస్ అంటే యూజింగ్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్లో రాస్తాం. స్క్రిప్ట్ ఎలిమెంట్ అంటే ఏమేమి వస్తుంది? స్క్రిప్ట్ ఎలిమెంట్ అర్థం కాలే? స్క్రిప్ట్ ఎలిమెంట్ అంటే ఏమేమి వస్తుంది? స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్, స్క్రిప్ట్ క్లోజింగ్ ట్యాగ్, దాని మొత్తాన్నే కదా ఎలిమెంట్ అనేది, అంతే కదా స్క్రిప్ట్ ఎలిమెంట్ అంటే. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ అంటున్నాము అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, వాటిల్లోనే రాసేది. వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ స్క్రిప్ట్ ఎలిమెంట్. అదేవిధంగా ఎక్స్టర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ జేఎస్ డాక్యుమెంట్. జేఎస్ డాక్యుమెంట్ అంటున్నాము అంటే దాన్ని డాట్ జేఎస్లో సేవ్ చేసి ఉంటాము. ఎక్స్టర్నల్ జేఎస్ని డాట్ జేఎస్లో సేవ్ చేస్తాం. అండ్ we link to the JS document using script element. స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం లింకప్ చేస్తాం. ఇవన్నీ నా ఓన్ థియరీ పాయింట్స్ అనమాట. మీ చాయిస్ ఎలా అయినా సరే మీరు రాసుకోవచ్చు. అవి సెర్చ్ చేయాలి, మీరు సెర్చ్ చేసి ఒక మీనింగ్ఫుల్గా ఉండేట్టు మీరు రాసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం కావాలి? ఒక HTML డాక్యుమెంట్ కావాలి. ఆ HTML డాక్యుమెంట్ ఎలా ఉండాలంటే చాలా అందంగా ఉండాలి. చాలా అందంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి చాలా నీట్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మన డిజైనింగ్ పార్ట్ డన్ కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ మీరు స్టాటిక్ డిజైన్ చేయాలి. స్టాటిక్ డిజైన్ అంటే ఓన్లీ వ్యూ అనేది చాలా నీట్గా ఉండాలి. దాని మీద మనం జావాస్క్రిప్ట్ అప్లై చేయాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక HTML డాక్యుమెంట్ తీసుకున్నాం. సపోజ్ HTML డాక్యుమెంట్కి ఇండెక్స్ అనేసి ఇస్తున్నాం, index.html అంటారు. HTML స్ట్రక్చర్ కావాలి, HTML:5. అండ్ ఇక్కడ మనకు టైటిల్లో వచ్చేసి నేను ఏమంటున్నా, జావాస్క్రిప్ట్. నౌ HTML CSS బదులు బూట్స్ట్రాప్ యూజ్ చేసుకోవచ్చా? అంతే కదా, HTML CSS రాయాలంటే చాలా లెంతీ. అదే మన డిజైనింగ్ చాలా నీట్గా చేసుకోవాలి అంటే బూట్స్ట్రాప్లో కూడా బూట్స్ట్రాప్ 4 యూజ్ చేయాలా, బూట్స్ట్రాప్ 5 యూజ్ చేయాలన్నా? బూట్స్ట్రాప్ 4 యూజ్ చేయాలా? బూట్స్ట్రాప్ 4 చాలా ఓల్డ్, బూట్స్ట్రాప్ 5 అనేది ట్రెండింగ్. ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో అది మాత్రం యూజ్ చేయాలి. సో ఇట్స్ ఏ బూట్స్ట్రాప్ 5 ట్రెండింగ్ కాబట్టి మనం యూజ్ చేయాల్సింది ఇట్స్ ఏ బూట్స్ట్రాప్ 5 అనమాట. ఎందుకంటే లేటెస్ట్గా ఏ స్కిల్ అయితే మనం వాడుతున్నామో ఆ స్కిల్లే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరైతే మీరు బూట్స్ట్రాప్ 4లోనే చెయ్యండి అంటున్నారో అప్పుడు మీరు బూట్స్ట్రాప్ 4కి వెళ్ళాలి. అంతవరకు మీరు బూట్స్ట్రాప్లో చెయ్యండి అంటే బూట్స్ట్రాప్ 5లోనే చేయాలి. ఓకే, నౌ గెట్ స్టాండర్డ్లోకి వెళ్తున్నా. బూట్స్ట్రాప్ 5 చేసుకోవాలంటే ఏ లింక్స్ కావాలి మనకు? bootstrap.min.css లింక్. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ లింక్ కావాలి. ఎందుకు మనకు జావాస్క్రిప్ట్? ఆల్రెడీ మనం జావాస్క్రిప్టే కదా రాసేది. ఎప్పుడైతే మనకు రెడీమేడ్ డిజైన్ కావాలో అప్పుడు కావాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ డిజైనింగే కావాల్సింది. నేనేం క్లికబుల్ ఆప్షన్స్ ఇవన్నీ నేనేం చేయట్లేదు. క్లికబుల్ ఆప్షన్స్ ఏమైనా చేస్తే జావాస్క్రిప్ట్లో చేసుకుందాం మనం. ఓకే, సో నౌ div.container ఇస్తున్నా. నా ఇక్కడ నేను ఒక h1 ఇస్తున్నా. h1లో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెమ్. నెక్స్ట్ అదేవిధంగా ఒక బటన్ ఇస్తున్నా, బటన్ క్లిక్ మీ. బటన్ చాలా నీట్గా కనిపించాలి అంటే క్లాస్ నేమ్స్ btn అండ్ btn ప్రైమరీ ఇస్తున్నాం, రైట్? నా ఇది రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. నీట్గా ఉందా కోడ్? ఇంకేమైనా అప్లై చేయాలా? టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ డేంజర్ అవసరం మనకి? అన్నీ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీని మీద ఇన్లైన్ CSS అప్లై చేయాలి. ఇన్లైన్ CSS అనేది ఇప్పుడు జనరల్గా ఇది ఏంటంటే స్టాటిక్ డిజైన్ అంటాం. ఈ స్టాటిక్ డిజైన్ని డైనమిక్ డిజైన్గా మార్చాలి. డైనమిక్ డిజైన్గా అంటే ఏదైనా క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ జరగాలి మనకు.
ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయంగానే ఈ కంటెంట్ చేంజ్ అవ్వడం కానీ, ఇక్కడ క్లిక్ చేయంగానే ఈ కంటెంట్కి ఏదైనా కలర్ అప్లై చేయడం కానీ, ఇక్కడ క్లిక్ చేస్తానే ఈ కంటెంట్ హైడ్ అయిపోవడం కానీ, క్లిక్ చేస్తానే ఏదైనా అలర్ట్ రావడం కానీ, ఇలాంటన్నిటిని సమ్ యాక్షన్స్ అనమాట. ఇప్పుడు ఇలా స్టాటిక్గా కనిపించేదాన్ని స్టాటిక్ డిజైన్ అంటాం. ఏదైనా సమ్ యాక్షన్ జరిగేదాన్ని డైనమిక్ డిజైన్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు అలాంటి ఇంటరాక్టివ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను ఒక ఈవెంట్ని యాడ్ చేయమని చెప్పాను. ఈవెంట్ యూజింగ్ ఈవెంట్స్ అనమాట. బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే దాన్ని ఏమంటారంటే ఆన్ క్లిక్ అంటాం. దాన్ని ఈవెంట్ నేమ్ అనమాట. అది ఆన్ క్లిక్ అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు. ఆన్ డిబిఎల్ క్లిక్ అంటాం. ఆన్ డిబిఎల్ క్లిక్ అంటే డబల్ క్లిక్ అనేసి, అంటే బటన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మాత్రం యాక్షన్ జరుగుతుంది. ఆన్ క్లిక్, ఆన్ డిబిఎల్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఒకసారి క్లిక్ చేసినప్పుడు, ఆన్ డిబిఎల్ క్లిక్ అంటే డబల్ టైం ఒకేసారి క్లిక్ చేసినప్పుడు, డబల్ టైం క్లిక్ చేసినప్పుడు. ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ని తీసుకొని వెళ్ళినప్పుడు. ఆన్ మౌస్ అవుట్ అంటే అవుట్ అయినప్పుడు, అంటే మౌస్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు. ఆన్ కీ ప్రెస్ అంటే కీని ప్రెస్ చేసినప్పుడు. ఆన్ కీ లీవ్ అంటే కీని లీవ్ చేసినప్పుడు. ఆన్ ఫోకస్ అంటే మౌస్తో ఫోకస్ చేసినప్పుడు. ఆన్ స్క్రోల్ అంటే స్క్రోల్ చేసినప్పుడు. ఇవన్నీ సమ్ యాక్షన్స్. బట్ ఇక్కడ బేసిక్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఆన్ క్లిక్ అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ బేసిక్గా క్లిక్ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడే రాయాలి. ఇన్ 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 ఓపెన్ ట్యాగ్లో అని మనం రాయాలి. ఇట్స్ ఏ ఆన్ క్లిక్ అని రాయగానే చూడండి మనకు సజెషన్ కనిపించేస్తుంది. ఆన్ క్లిక్ నౌ సెలెక్ట్ చేసుకోండి. అన్ని స్మాల్ కేసెస్ చూడండి. ఆన్ క్లిక్ ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. ఇట్స్ నాట్ యూజర్ డిఫైన్డ్ వర్డ్, ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్. వాట్ ఈస్ మీన్ బై ప్రీ డిఫైన్? ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నేమే అనమాట. అదే నేమ్ అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై ప్రీ డిఫైన్ యూజర్ డిఫైన్? మన ఓన్గా మనం క్రియేట్ చేసేది. ఎప్పుడైనా సరే మనం ప్రీ డిఫైన్ రాసేటప్పుడు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ కీవర్డ్ అయి ఉండకూడదు. జావాస్క్రిప్ట్ కీవర్డ్ అయి ఉండకూడదు అనమాట. ఆ కీవర్డ్స్ ఎలా తెలుస్తాయంటే మనం నేర్చుకోగానే అర్థమవుతాయి ఇవన్నీ. ఓకే, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయాలి వాట్ ఆర్ ద జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ అనేసి. అప్పుడు ఒక లిస్ట్ ఇచ్చేస్తాడు. ఆ లిస్ట్లో ఉండే నేమ్స్ మనం యూజ్ చేయకూడదు అంతే. ఓకే, ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఒక అలర్ట్ రావాలనుకుంటున్నాను. అలర్ట్ అనేది ఒక మెథడ్ అనమాట. సో అలర్ట్ బ్రాకెట్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అలర్ట్ అనేది నేము, రౌండ్ బ్రాకెట్స్ వచ్చింది అంటే ఇట్స్ ఏ మెథడ్ అంటాం. ఎప్పుడైనా సరే ఒక నేమ్ వచ్చి రౌండ్ బ్రాకెట్స్ వచ్చాయి అంటే ఇట్స్ ఏ మెథడ్. ఏ మెథడ్ ఇది? ఇట్స్ ఏ అలర్ట్ మెథడ్. ఈ అలర్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, మెథడ్ అంటే సమ్ వర్క్ చేస్తుంది, ఏం చేయాలి అనేసి సమ్ యాక్షన్ చేస్తుంది. ఓకే, అదే కనుక ప్రాపర్టీ అనేది ఉంటుంది. ప్రాపర్టీ అనేది ఏదైనా డేటాను చూపిస్తుంది. ప్రాపర్టీ అనేది సమ్ డేటాను చూపిస్తుంది. అలర్ట్ అనేది సమ్ యాక్షన్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఈ అలర్ట్ అనేది ఏం చూపించాలంటే బటన్ క్లిక్ చేయంగానే ఏదైనా సరే ఒక మెసేజ్ చూపించాలనుకుంటాం. ఆ మెసేజ్ అనేది వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అని చూపించాలనుకుంటాం. వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఎలా చెప్తున్నాం? స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్ క్యారెక్టర్స్ అనమాట. ఎప్పుడైనా ఒక సీక్వెన్స్ క్యారెక్టర్స్ని మనం రాయాలి అంటే విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్ కానీ రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్ మిడిల్లో ఉన్నాం. నేను డబుల్ కోట్స్ మిడిల్లో నేను రాయాలి. డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో డబుల్ కోట్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలెక్ట్ చేసుకుంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇది కౌంట్ చేసుకుంటుంది. మిడిల్లో ఉండేది ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఇంకో డబుల్ కోట్స్ రాయకూడదు. ఇన్ కేస్ డబుల్ కోట్స్ మధ్యలో డబుల్ కోట్స్ రాయాల్సి వస్తే ఎస్కేప్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనకు వస్తుంది. అప్పుడు నేర్చుకున్నాం అవి. సో ప్రజెంట్ నో నీడ్ అనమాట. ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో స్ట్రింగ్ రాయాల్సి వస్తే యూజింగ్ సింగిల్ కోట్స్. జనరల్గా జావా లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే సింగిల్ క్యారెక్టర్కి అంటే సింగిల్ లెటర్కి మనం ఏదైనా రాయాలంటే సింగిల్ కోట్ యూజ్ చేస్తాం. అదే సీక్వెన్స్ ఆర్డర్లో క్యారెక్టర్స్ రాయాలంటే డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. అది ఇట్స్ ఏ జావా అనమాట. అది జావాలో డిఫరెంట్. బట్ జావా స్క్రిప్ట్ చాలా ఈజీ, మనం ఎలా చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ చాలా పాపులర్ అనమాట అది. ఓకే, సో నౌ ఇక్కడ ఏం చేస్తున్నా, నేనేం రాయమన్నా వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ రాయాలన్నమాట. నౌ సీ దిస్, రిఫ్రెష్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. క్లిక్ మీ వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. మళ్ళీ ఓకే చేయగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. నెక్స్ట్ ఇక్కడ మెథడ్లో మనకు మల్టిపుల్ మెథడ్స్ రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఒక స్టేట్మెంట్ అంటాం మనం. దీన్ని ఒక స్టేట్మెంట్ అంటాం.
ఆ స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ రాయాలంటే సెమీకోలన్ ఇచ్చేసుకొని ఇంకో స్టేట్మెంట్ రాయండి. అలర్ట్, సారీ క్యాప్స్ అని రాయకూడదు, అన్ని స్మాలే మనకు. అలర్ట్, ఇంకోటి ఇన్లైన్ స్టేట్మెంట్ 2 ఇలా కూడా రాసుకోవచ్చు. బట్ ఎవరు రాయరు. బట్ సెమీకోలన్ ఇచ్చేసుకొని ఇంకో స్టేట్మెంట్ కూడా మీరు రాసుకోవచ్చు. నౌ సీ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైం క్లిక్ చేస్తున్నా చూడండి, వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. నౌ సీస్ మళ్ళీ ఇన్లైన్ స్టేట్మెంట్ 2 ఇలా మనకు 2 టైమ్స్కి అలర్ట్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ అలర్ట్ ఇక్కడ ఏం రాసినా సరే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కంటిన్యూగా సైడ్ బై సైడ్ రాస్తున్నాం కాబట్టి సెమీకోలన్తో డివైడ్ చేయాలి. కామాతో కానీ ఇలాంటి చేశారంటే ఎర్రర్ వస్తుంది. ఓన్లీ సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్నే స్టేట్మెంట్ అంటాం. జావా స్క్రిప్ట్లో అన్ని స్టేట్మెంట్సే ఉంటాయి. ఇది ఎగ్జిక్యూట్ చేయి అని చెప్తుంటాం. ఆ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్నే స్టేట్మెంట్ అంటాము. ఓకే, అర్థమైందా? మనకి ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? నౌ ఇది ఇన్లైన్ జేఎస్ అనమాట. నౌ ఇంటర్నల్ జేఎస్, దీనిలోనే రాయేస్తాం ఇంటర్నల్ జేఎస్ కూడా. ఇంటర్నల్ జేఎస్ అనేది యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎక్కడ రాయాలి? ఎలిమెంట్ని మన HTML డాక్యుమెంట్లు ఎక్కడ రాయాలి? ఎలిమెంట్స్ని హెడర్లోనే రాయాలనా? ఎలిమెంట్స్ని ఎక్కడ రాస్తా? సరే, హెడర్ సెక్షన్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయాలి? అవుట్పుట్లో కనిపించకుండా జరిగేది. అదే బాడీ సెక్షన్లో ఏవైతే అవుట్పుట్లో కనిపిస్తాయో. ఇప్పుడు స్క్రిప్ట్ అనేది అవుట్పుట్లో కనిపిస్తుందా కనిపిస్తుందా? ఓకే, ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. కొన్ని లిస్ట్ ఇచ్చాను. లింక్ ట్యాగ్, మెటా ట్యాగ్, స్టైల్ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్, బేస్ ట్యాగ్, ఇవన్నీ మెటా ఇన్ఫో ఎలిమెంట్స్ అంటే పేజ్ కంటెంట్ని కలిగి ఉంటాయి. ఇవి పేజ్ కంటెంట్ని స్టోర్ చేసుకొని ఉంటాయి. సో దానిలో స్క్రిప్ట్ అనేది ఏంటంటే మనకి సమ్ యాక్షన్ చేసినప్పుడే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ డైరెక్ట్గా మనకేం కనిపించవు. ఓకే, సో స్క్రిప్ట్ అనేది మనకు మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ అనమాట. ఓకే, దాన్ని స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ విత్ ఇన్ ది స్క్రిప్ట్లో మనం రాసేదాన్ని జావా స్క్రిప్ట్ కోడ్ రాసాం. ఇప్పుడు ఈ విత్ ఇన్ ది స్క్రిప్ట్లో ఎలా రాయాలి? అది CSS అయితే సెలెక్టర్ రాసాం, ప్రాపర్టీ కోలన్ వాల్యూ రాసాం. బట్ ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, అంటే స్టేట్మెంట్స్ రాయాలి మనం. ఇప్పుడు సేమ్ లైక్ అలర్ట్ అని రాసాం కదా. ఇక్కడ అలర్ట్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ అంటున్నా.